బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ శాఖలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలకు సంబంధించిన ఆయా శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. ఇక బడ్జెట్లో ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులతో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ శాఖలపై సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. మరి కాసేపట్లో ప్రారంభం కానున్న ఈ భేటీపై ప్రాధాన్యత సంతరించుకుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, పథకాలకు సంబంధించిన ఆయా శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. ఇక బడ్జెట్లో ఆయా శాఖలకు సంబంధించిన ప్రతిపాదనలపై అధికారులతో సమావేశం కానున్నారు. ఇక ఈ సమావేశంలో మంత్రి పొన్నం ప్రభాకర్ తో కలిసి మంత్రులు సీఎం రేవంత్ రెడ్డి సమీక్షిస్తారు. తెలిపే మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి, ప్రధానంగా ఈ సమీక్షా సమావేశంలో ఏ అంశాలపై చర్చించే అవకాశం ఉందంటారు? వెనెల సచివాలయంలో ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటు ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీకి సంబంధించినటువంటి శాఖల ముఖ్యమైనటువంటి అధికారులతోటి సమీక్ష సమావేశం నిర్వహించబోతా ఉన్నారు. ఇప్పటికే బడ్జెట్ సమావేశాన్ని ఫిబ్రవరిలో నిర్వహించాలనుకుంటున్నటువంటి ప్రభుత్వం ఆయా సంబంధించినటువంటి శాఖలకు సంబంధించి ఇప్పటికే ఆర్థిక శాఖ, అదేవిధంగా ఆయా శాఖలకు సంబంధించినటువంటి అధికారులు అయితే ఈ సమీక్ష సమావేశంలో ప్రతిపాదనలు కోరుతా ఉన్నారు. ఇప్పటికే ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు ఏవైతున్నాయో, ఇటు ఎన్నికల హామీలు, వాటితో పాటుగా 6 గ్యారెంటీలు, వీటికి సంబంధించినటువంటి అనేక అంశాలపైన ఇప్పటికే మల్లుబట్టి విక్రమార్క నేతృత్వంలో బడ్జెట్ సమీక్ష సమావేశాలు అయితే ఆయా శాఖలతో కొనసాగినాయి. ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో కూడా ఇటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో కలిసి బీసీ సంక్షేమ శాఖ పైన, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ శాఖలపైన కూడా సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలు ఉన్నాయి. వాటితో పాటుగా ఈ 6 గ్యారెంటీల్లో ఈ బీసీ సంక్షేమకు సంబంధించి కానీ, లేకపోతే ఎస్సీ సంక్షేమ శాఖకు సంబంధించి కానీ, ఎస్టీ సంక్షేమ శాఖకు సంబంధించి కానీ ఆ యొక్క పథకాల తీరుపైన కూడా సమీక్ష చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే ఇటు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తన దగ్గర బీసీ సంక్షేమ శాఖ ఆయన దగ్గర ఉంది కాబట్టి ఆయనతో పాటుగా అధికారులతోటి ఇప్పటికీ ఒక దప్ప సమావేశం నిర్వహించినా కానీ ముఖ్యమంత్రితో కలిసి కూడా ఈరోజు సమావేశం నిర్వహించబోతున్నారు. మరొక వైపు ఎస్సీ సంక్షేమ శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖ రెండు కూడా ముఖ్యమంత్రి దగ్గర ఉన్నాయి కాబట్టి వీటికి సంబంధించి కూడా సమీక్షను ఈరోజు నిర్వహించబోతున్నారు. ఇటు బడ్జెట్లో ఇటు ఈ యొక్క వర్గాలకు సంబంధించినటువంటి ప్రతిపాదనలు ఇప్పటికే ఆ యొక్క ఆర్థిక శాఖ కోరినటువంటి నేపథ్యంలో ఇచ్చినటువంటి పథకాలకు వృధా చేయకుండా ఎంత ఖర్చు, ఎంత మొత్తంలో వీటికి కేటాయింపులు జరపాలనే దానిపైన కూడా ప్రతిపాదనలు కోరింది. వీటిపైన ఆయా రంగాలకు సంబంధించినటువంటి, ఆయా వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం దృష్ట్యా వాళ్ళకు కావాల్సినటువంటి పథకాలకు ఎంత ఖర్చు అయితే ఉన్నది, దీనికి నిధులు ఏ విధంగా కేటాయింపులు చేయాలి, ఎంత కేటాయింపులు చేయాలి, దాని ప్రతిపాదనలు పంపమని చెప్పి కోరినటువంటి నేపథ్యంలో ఈరోజు బడ్జెట్కి సంబంధించి, అదేవిధంగా ఆ శాఖల సంక్షేమం గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ఈ యొక్క సమీక్ష సమావేశం అయితే నిర్వహిస్తూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిచిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా వర్గాలకు సంబంధించినటువంటి నేతలైతే ముఖ్యంగా ఇటు ఎస్సీ
వర్గాలు కావచ్చు, ఎస్టీ వర్గాలు కావచ్చు తమకు ప్రాతినిధ్యం ఉంటుందని చెప్పేసి ప్రభుత్వంలో, అదేవిధంగా దాంతోపాటుగా తమ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పేసి ఆ వైపుగా ప్రభుత్వం ఆలోచిస్తుందని చెప్పి భావిస్తూ ఉన్నారు. అందులో భాగంగా ముఖ్యమంత్రి కూడా ఈ రోజైతే ఈ యొక్క సమీక్ష సమావేశాలు అయితే కొనసాగిస్తున్నారు. వెన్నెల, ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ పథకాలు ఏదైతే 6 గ్యారంటీ హామీల విషయంలో కూడా ఒక పక్కన బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో పథకాల అమలు దిశగా ఎటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందంటారు? అంటే ఈ మీటింగ్ లో ప్రధానంగా ఈ సమీక్ష సమావేశంలో నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటారా? ఎస్ వెన్నెల, ఇప్పటికే 6 గ్యారెంటీల రెండింటిని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసింది. మరొక 4 గ్యారెంటీలకు సంబంధించి అయితే ఈ యొక్క ఫిబ్రవరి మొదటి వారంలో దీనికి సంబంధించినటువంటి ప్రక్రియ వేగవంతం చేసేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్ సమావేశాల కంటే ముందుగానే ఈ 6 గ్యారెంటీలను కూడా అమలు చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉన్నది. ఇప్పటికే కూడా నిన్న గవర్నర్ ప్రసంగంలో తమిళిసై కూడా అదే చెప్పింది. రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారెంటీల అమలు దిశగా ముందుకు వెళ్తా ఉన్నదని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా తనతో ప్రస్తావించారని కూడా అటు గవర్నర్ కూడా చెప్పడం జరిగింది. మరొక వైపు రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా 100 రోజుల్లో గ్యారెంటీలను అమలు చేసి తీరుతామని చెప్పి మొన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి బూత్ లెవెల్ ఏజెంట్స్ మీటింగ్ లో కూడా స్పష్టం చేయడం జరిగింది. మొత్తానికైతే 6 గ్యారెంటీల అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి, దాంతోపాటుగా ఈరోజు ఎస్సీ ఎస్టీ వర్గాలకు సంబంధించినటువంటి అంశంలో ఆయా వర్గాలకు సంబంధించినటువంటి వివిధ హామీలు ఏదైతే ఇచ్చినో ఆ హామీల అమలుకు కట్టుబడి ఉన్నామని చెప్పేసి, హామీల అమలుకు ఎంత ఖర్చు అవుతుందని చెప్పేసి బడ్జెట్ ప్రతిపాదనలు అయితే ఇప్పటికే ఆర్థిక శాఖ కోరింది. దానికి సంబంధించి బడ్జెట్లో ఈ యొక్క పథకాల అమలుకు ఏ విధంగా కేటాయింపులు జరిపాలనే దానిపైన కూడా ఆ ప్రభుత్వం అయితే ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఈ రోజు అయితే సమీక్ష సమావేశం అయితే జరుగుతూ ఉంది. ఈ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి 2 లేదా 3 వారాల్లో జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అంతకంటే ముందుగానే ఈ యొక్క పథకాలకు సంబంధించినటువంటి అమలుకు తీరుతెన్నులకు సంబంధించి ఈ యొక్క సమీక్ష సమావేశాలు అయితే కొనసాగుతున్నాయి. వెన్నెల, థ్యాంక్ యూ. రైట్ రాంబాబు, థ్యాంక్ యూ.